హాయ్ అండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు వచ్చేసి నేను బయట కొంతమందికి పంచడానికి అనేసి కొన్ని రగ్గులు అయితే తీసుకున్నాను. అలాగే వాళ్ళకి పెట్టడానికి అయితే ఫుడ్ కూడా రెడీ చేశాను. పొద్దున్నే అయితే వీడియో తీసానండి. ఆ వీడియోలో నేను ఏం చేశాను ఏంటనేది అయితే వివరంగా ఆ వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియో అయితే చూడండి. అలాగే ఈరోజు అయితే మేము బయట కొంతమందికి పంచాలనేసి అనుకుని మేము బయలుదేరుతున్నామండి. అలాగే వాళ్ళ కోసమని కొద్దిగా రగ్గులు తీసుకున్నాను. పోయిన సంవత్సరం అయితే శారీస్ తీసుకున్నామండి. అవి ఆడవాళ్ళకే తప్ప మగవాళ్ళకి ఇవ్వడానికి అవ్వట్లేదు. అందుకని ఈ సంవత్సరం రగ్గులు తీసుకున్నాం. అలాగే కొన్ని చీరలు కూడా తీసుకున్నాం, కొంతమంది ఇద్దామనేసి అని. అవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్నామండి. బయటికి బయలుదేరుతున్నాము. మీతో మాట్లాడదాం అనేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. మీలో ఎవరైనా మీ ఇంట్లో ఏదైనా చిన్న పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా జరుపుకున్నప్పుడు బయట ఎవరికైనా కనీసం ఎక్కువ మంది కాకపోయినా ఒకరిద్దరికైనా ఇచ్చామంటే వాళ్ళ ఆశీర్వాదాలు మనకు చాలా ఆశీర్వదిస్తారండి. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళకి కావాల్సింది ఒక రోజు కడుపు నిండడం కావాలి, అది మనం ఇస్తాం కాబట్టి వాళ్ళు మంచిగా ఆశీర్వదిస్తారండి. తప్పకుండా ఎవరైనా సరే మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఒకరిద్దరికైనా సరే మనం బయట ఇవ్వడం అనేది చాలా మంచిదండి. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. అందుకని మనం కూడా బయట మనకున్న దాంట్లోనే బయట కనీసం ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా కానీ అది చాలా మనకి తృప్తి అండి. మనకు ఆశీర్వాదం, మన పిల్లలకి కదా ఆశీర్వాదం. తప్పకుండా మీరు కూడా అలా మీ అందరూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. పొద్దుటి నుంచి తీసినవి ఏం చేసేది వీడియో పెడతాను. తప్పకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. తర్వాత బయట అయితే ఎటువంటి వీడియో అయితే తీయమండి. ఒకరికి ఇచ్చేటప్పుడు మనం అలా వీడియో తీయకూడదు. మనం ఇచ్చింది ఏంటనేది మనకు తెలియాలండి. ఇచ్చింది దేవునికి తెలియాలి, అంతే తప్ప మనం వీడియోలో అయితే తీయకూడదు. ఇప్పుడైనా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పండగ సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా బయట ఇస్తారు. ఇప్పటికే చాలామంది ఇస్తారు, అలా ఇస్తారు కదా. నేనైతే మీతో చెప్తున్నానండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మనందరికీ ఈరోజు పర్వదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పొద్దుటే అయితే 3:30కి అలా లేసానండి. 3:30కి లేసి ఫస్ట్ అయితే నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. ఒకసారి పెడితే సరిపోదు కదండి. మాది చిన్నది రైస్ కుక్కర్ ఒకటి, 4 సార్లు పెట్టిన రైస్ అండి. ఇది మళ్ళీ సరిపోలేదు. వేరే గిన్నెలో కూడా మళ్ళీ చేశాను. 2 గిన్నెలు అయితే చేసామండి. ఇలాగా అంటే కలపడానికి, చింతపండు కలపడానికి కుదరదనేసి అని 2 గిన్నెల్లో సపరేట్గా చేసాము. ప్రతిదీ సగం ఇందులో సగం వేరే గిన్నెలోకి కలిపామండి. అలాగా రెండు సార్లు కింద కలిపాము. నేనైతే చింతపండు అయితే రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే అంటే పని అవ్వదు కదండి, చింతపండు చాలాసేపు ఉడుకుద్ది కదా, అందుకని రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు వేసేసిన తర్వాత పోపు కూడా వేసి కలిపేసామండి. మొత్తం 2 గిన్నెలు అంటే ఒకేసారి పెద్దది ఉందనుకోండి ఏమన్నా గిన్నె బాగుంటుంది. నేనైతే సారీ కింద వేసి చూశాను కానండి, ఆయిల్ అంతా చీరకు పట్టేసి ఇలా ఉంది. కాటన్ చీరలు అయితే లేవు, అన్నీ సిల్క్ చీరలు ఉన్నాయి. కుదరదు కదా అనేసి ఇంక నేను 2 గిన్నెల్లోకి ఒక గిన్నె అయిపోయిన తర్వాత అది సర్దేసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి మళ్ళీ కలిపేయమంటండి. అలాగే 2 గిన్నెలు అయినాయి. మొత్తం అంతా కూడా బిర్యానీ అనుకున్నాం కానండి, మాది స్టవ్ ఒకటి సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకా అది దాని మీద పెట్టుకున్నామంటే చాలా టైం అయిపోద్దని నేనైతే పులిహోర రైస్ కుక్కర్లో పెట్టేసి, కరెంట్ కుక్కర్లో పెట్టేసి రైస్ అయితే ఉడికిపోయిన తర్వాత చింతపండు కలిపేసానండి. ఇలా ఈజీగా అయిపోయింది. తర్వాత నేనైతే ఈ పేపర్లు అయితే మనం ప్యాకింగ్ చేయడానికి కవర్లు అయితే తెప్పించాను. కవర్లో వేసేసిన తర్వాత మళ్ళీ ఆ కవర్లో ఒక్కొక్క కవర్ చేతితో పట్టుకోవడానికి అవ్వదు కదండి. మళ్ళీ ఈ కవర్లో వేయడానికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ కవర్లు తెప్పించి ఆ కవర్లో అయితే వేసేసామండి. ఇవైతే ఇప్పుడుకి మొత్తం అన్నీ రెడీ అయితే అయినాయండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళి ఇచ్చేసి రావాలండి మొత్తం అన్నీను. ఇదండి ఈరోజు వీడియో. క్రిస్మస్ సందర్భంగా మా ఇంట్లో నేను ఏం చేశాను అనేది ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాంకెట్లు అండి, ఈ బ్లాంకెట్లు అలాగే పులిహోర పొట్లం పంచుతామని అనుకుంటున్నానండి.